గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు చూసుకుందాం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత, వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే మొదటిగా చాలా పెద్ద అక్షరాలతో హెడ్లైన్తో మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది రన్వే అంటూ కూడా ఏదైతే ఒక హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫైల్ ఫోటో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ నిర్మాణం ఏదైతే ఉందో విమానాశ్రయానికి సంబంధించి కూడా ఆయన వేలు చూపిస్తూ కూడా సాధ్యమైంది అంటూ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఫోటోలో విమానాశ్రయంలో తొలిసారి ల్యాండ్ అయిన ప్రధాని మోదీ విమానం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏదైతే భవిష్యత్ ఆలోచనతో దూసుకువెళ్తున్న శక్తి ఏపీ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. ఎర్ర బస్సు కూడా రాదన్న చోటుకు ఎయిర్ బస్సు వచ్చింది. సంక్షోభాల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న మోదీకి మద్దతుగా నిలుద్దాం సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర ఇక ఉత్తమ ఆంధ్ర, మోదీ సహకారంతో 2 ఏళ్లలోని 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ కూడా రాసుకొచ్చారు. మొత్తం మీద విజయనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూసుకోవచ్చు నృత్య స్వాగతం, దిన్సా నృత్యాన్ని ప్రత్యేక వాహనంపై నుంచి వీక్షిస్తున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పివిఎన్ మాధవ్, సో ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కినటువంటి వైనం ఏదైతే తరతరాలుగా కొనసాగుతున్న గిరిజనుల ప్రవాహం, నృత్య రూపకం, హింసా నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. 3 పర్యటనలో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించడమే నిదర్శనం. రాష్ట్రం కోసం చంద్రబాబు రేయింబౌళ్లు కష్టపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో డబుల్ వేగంతో కూడా ఎన్డీఏ టీమ్ అంటూ రాసుకొచ్చారు. ఆసియాలోనే ప్రముఖ ఆర్థిక కేంద్రంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా హబ్గాను ఎదుర్కొన్న ఏపీ. ఇక భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రశంసలు అంటూ రాసుకొచ్చారు. ఇక మొత్తం మీద అదే ఏదైనా ఇక్కడ మనం ఈ ఇమేజ్ని చూడొచ్చు. ఇక్కడ రిబ్బన్ కత్తిరించి భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సభ ఏర్పాటు చేసే సభలో ప్రసంగించిన పరిస్థితి. దాదాపు 17,000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులు చేపట్టిన వైనం. చిత్రంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు, అందరినీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా ఏపీ ఎప్పుడు దూరదృష్టితో భవిష్యత్ ఆలోచనలతో ముందుకు సాగే రాష్ట్రం. ఇక్కడ యువత ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. వారి ప్రతిభను ఏపీ అభివృద్ధి శక్తితో అనుసంధించాలన్నది మా లక్ష్యం. ఇక్కడి ప్రతిభావంతులైన యువత సామర్థ్యానికి దేశం ఉపయోగపడాలని మోదీ స్పీచ్ ఇచ్చినటువంటి వైనం. సో మోదీని అనకూడని మాటలు అంటుంటే కన్నీళ్ళు వచ్చాయి. దేశం కోసం ఆయన పడిన కష్టం కొత్త తరానికి ఏమి తెలుసు? భారత్లో మోదీని కొట్టే నాయకుడు లేరు, రాబోరు. కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఈ నెల బానిసగా ఉండదు. మనం ఇక్కడ చూసుకోవచ్చు పవన్ చేసిన వ్యాఖ్యలు. ఈ నేల బానిసగా ఉండదు, ఎవరికీ తలవంచదు అని సవాల్ విసిరిన విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం స్ఫూర్తిదాయకం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరుకోవడానికి సమున్నత శిఖరాలకు ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. సో మొత్తం మీద ఇది ఉత్తరాంధ్ర దెబ్బ అర్థమైందా రాజా అంటూ కూడా మంత్రి నారా లోకేష్ కౌంటర్. ఉత్తరాంధ్రకు సింహద్వారం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఊరువాడ ఏకమై తరలి వచ్చిన జనం అంటూ కూడా మొత్తం మీద భోగాపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం హెడ్లైన్ ద్వారా. తర్వాత మనం నెక్స్ట్ హెడ్లైన్లోకి చూసుకుంటే కనుక సమర్థులైన జడ్జీలకు అన్యాయం, న్యాయ వ్యవస్థలోకి రాజ్యాంగ విరుద్ధ వ్యక్తుల ప్రవేశానికి అవకాశాలు, కొలీజియం నిర్ణయాల్లో పారదర్శకత లోపం వల్లే ఈ సిచ్యువేషన్, సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక సిలిండర్లో 2 టైప్స్ ఉంటాయి కదా. సో డొమెస్టిక్ అండ్ కమర్షియల్. సో కమర్షియల్ అంటే వాణిజ్య సిలిండర్ ధర వచ్చేసి 190 రూపాయలు తగ్గింపు అంటూ మనం చూస్తూ ఉన్నాం. వాణిజ్య సిలిండర్ ధర 190 రూపాయలు తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో ఇక నుంచి 2,737కు లభించనుంది. గతంలో 2,930గా ఉండేది. మరోవైపు విమాన ఇంధన ధరను ఏటీఎఫ్ కేంద్రం లీటర్కు 5 రూపాయలు పెంచింది. దీంతో ఏటీఎఫ్ లీటర్ ధర 110 నుంచి 115 అయింది. గత ఫిబ్రవరిలో వాణిజ్య సిలిండర్ ధర 1,740.50 ఉండేది. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వం జూన్ నాటికి 1,377 నుంచి పెంచి 3,113.50
50 పైసలకు చేసినటువంటి పరిస్థితి. సో జూలై 1వ తేదీన 183.5 తగ్గించింది. తాజాగా 192 తగ్గించడంతో 2737కి తగ్గింది. గృహ వినియోగదారులకు అందించే వంట గ్యాస్ ధర ₹942 దగ్గర అలానే ఉంది. అందులో తగ్గింపు ఇవ్వలేదు. దాదాపు 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్పై ఇంకా 503 రికవరీ నష్టాలున్నాయని, అందుకే తగ్గించలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎస్ఎస్ సాహ్ని తెలిపారు. గత మే నెలలో 7.5 పెంచినటువంటి ₹7.50 పెంచిన పెట్రోల్, డీజిల్ పైన కూడా ఊరట దక్కని. ఓన్లీ కమర్షియల్ సిలిండర్ మాత్రం దాదాపు ₹192 తగ్గిన పరిస్థితి అనమాట. అలానే మనం ఇంకొక ప్రధాన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్లో మనం చూస్తూ ఉన్నాం కదా, గోదావరికి సంబంధించి కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడు మండలాలకు సమీపంలో గోదావరి శబరి సంగమం వద్ద వరద ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉధృత గోదావరి 6 విలీన మండలాల్లో వరద ప్రభావం, పునరావాస కేంద్రాలకు ముంపు బాధితుల తరలింపు, భద్రాచలం వద్ద 3, ధవళేశ్వరంలో 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి అధికారులు. కోనసీమలో లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు అంటూ కూడా రాసుకుని వచ్చారు. సో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్తో కూడా గోదావరి అంతకంతకు ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నీటి మట్టం గరిష్టంగా 56.2 అడుగులకు చేరింది. ఆ ప్రభావం విలీన మండలాలైన పోలవరం జిల్లా ఏటుపాక, కూనవరం, విఆర్పురం, చింతూరుపై పడింది. గోదావరికి శబరి తోడవడంతో కూనవరం, విఆర్పురం మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చింతూరు వద్ద శబరి నీటి మట్టం శనివారం సాయంత్రానికి చూసుకుంటే కనుక 39.80 అడుగులకు చేరినటువంటి పరిస్థితి. ఇక అటు జాతీయ రహదారులు 30, 326పై వరద నీరు చేరడంతో ఏపీ నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయి. చింతూరు ఐటీడీఏ పరిధిలో 44 ఏదైతే ఉందో ప్రధాన అనుసంధాన రోడ్ల కోత గురి కావడంతో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆల్మోస్ట్ అక్కడ కొన్ని కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఎక్కడికక్కడ సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల క్యూసెక్ల నీరు, కానీ వరద నీరు వచ్చి చేరుతోంది. బట్ ఇవాళ సాయంత్రానికి ఏమైనా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరోవైపు ఇంకొక వార్త మనం చూసుకుంటే కనుక బాక్సర్ల పసిడి పంట. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు 7 స్వర్ణాలు. సచిన్, శివాజ్, ప్రియా గంగౌస్ అంటూ కూడా రాసుకొచ్చారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 10 విభాగాల్లో పథక రౌండర్లకు అర్హత సాధించినటువంటి భారత క్రీడాకారులు ఏకంగా 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో అమ్మాయిలే 5 కావడం విశేషం. ప్రీతి పవార్ 54 కిలోలకు సంబంధించి, జైస్మిన్ లాంబోరియా 57 కిలోలు, సాక్షి చౌదరి 51 కిలోలు, ప్రియా గంగూస్ 60 కిలోలు, అరుంధతి చౌదరి 70 కిలోలతో పాటు సచిన్, శివాజ్ 60 కిలోలు, అంకుష్ పంఘాల్ వచ్చేసి 80 కిలోలు పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. లవ్లీనా బోర్గోహైన్ 75 కిలోలు, జాదుమణి సింగ్ 55 కిలోలు, నరేందర్ బెర్వాల్ 90+ కిలోలు రజతాలు గెలిచారు. మరోవైపు పారా షాట్ పుట్ ఏదైతే ఉంటుందో అందులో సోమన్ రాణా స్వర్ణం సాధించాడు. సో మొత్తం మీద భారత్కి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అందులో 7 స్వర్ణాలు. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళందరికీ కూడా ప్రైమ్ లైన్ తరపున కంగ్రాచులేషన్స్. ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ అయితే ఒకటి అయితే మనం ఇక్కడ ఇంకొక న్యూస్ చెప్పుకోవాలి. ఇందాక భోగాపురం విమానాశ్రయం ఆ ప్రారంభోత్సవ నేపథ్యంలో కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీకి బొబ్బిలి వేణును బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ చిరునవ్వుల సంబరం అంటూ కూడా ఇక్కడ ఒక ఇమేజ్ని మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఇవి ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో ఏం వార్తలు వచ్చాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా సండే స్పెషల్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని వార్తలు ఉన్నాయి. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా అది కూడా మనం చూద్దాం. నా స్వేచ్ఛావనం నా స్నేహితురాలు. ఒత్తిడి చుట్టుముట్టినప్పుడు, కన్నీళ్లు ఆనకట్ట తెంచుకున్నప్పుడు, గట్టిగా నవ్వాలనిపించినప్పుడు ప్రతి స్త్రీ వెతుక్కునేది ప్రాణ స్నేహితురాలని. నేడు ఫ్రెండ్షిప్ డే. ప్రైమ్ లైన్ తరపున వీక్షకులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఒక సండే స్పెషల్ అయితే స్నేహానికి సంబంధించినటువంటి ఒక న్యూస్. అలానే బాక్సింగ్లో భారత్కు 7 స్వర్ణాలు. కామన్వెల్త్ క్రీడల్లో శనివారం మొత్తం 10 ఫైనల్స్లో ఏదైతే భారత్ బాక్సర్లు బరిలోకి దిగ్గా 7 స్వర్ణాలు, 3 రజతాలు గెలుచుకున్నారు. జావ్లిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం, పురుషుల డెకత్లాన్లో తేజస్విన్ శంకర్ కాంస్యం అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఆ వివరాలు కావాలంటే మనకి 12వ పేజీలో ఉన్నాయి. ఇక వినాశకర దాడులు చేస్తాం, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇరాన్పై అత్యంత వినాశకర స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన పరిస్థితి. సో అంతకంతకు యుద్ధం యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత రక్షణలో దోవల్ కీలక పాత్ర. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును అమిత్ షా ప్రదానం చేశారు. ఆ వివరాలు మనకి
వారిలో నిజంగా చాలా గ్రేట్ పర్సన్. భారతదేశానికి సంబంధించి ఇందిరాగాంధీ టైం నుంచి చూసుకున్నా తన స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఎంతో అంటే ఒక నిఘాకి సంబంధించి ఎంత ఇది చేయాలి భారతదేశానికి. ఈ రోజున మనం రక్షణ రంగంలో ఇంత స్ట్రెంగ్త్ ఉన్నామంటే దానికి కారణం ఖచ్చితంగా అజిత్ దోవల్. అలాంటి వారికి పురస్కారం రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ నిజంగా. సో ఏది ఏమైనా మంచి న్యూస్ అది. తర్వాత మనం చూస్తే 192 తగ్గిన వాణిజ్య సిలిండర్. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఉపయోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర శనివారం 192 రూపాయలు తగ్గింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక కామన్వెల్త్ విజేతలకు నజరానా. కామన్వెల్త్ విజేతలు ప్రవీణ్కు 30 లక్షలు, సెల్వప్రభుకు 20 లక్షలు ఇస్తామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. నిజంగా ఏ రాష్ట్ర సీఎంలు కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకముందే విజయ్ చాలా దూసుకుపోతున్నారనే చెప్పాలి. కామన్వెల్త్ క్రీడల్లో కూడా మంచి పథకాలు సాధించి స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా సీఎం విజయ్, తమిళనాడు సీఎం విజయ్ ఎవరైతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పథకాలు గెలిచారో వాళ్ళకి కొంత గిఫ్ట్ని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం ఆ న్యూస్ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈ నెల 4న ప్రారంభంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో 13వ తేదీ నుంచి తొలి దశ కౌన్సిలింగ్ మొదలు కానుంది. సెప్టెంబర్ 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఆ వివరాలన్నీ కూడా 14లో ఉన్నాయి, 14 పేజీలు. తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వే. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం. ఇక్కడ ఏపీ యువత భవిష్యత్తుకు కొత్త దిశ. వారిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. దాంతోపాటు తయారీ రంగంపై దృష్టి పెడుతున్న విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు కోస్టల్ ఎకనామిక్ కారిడార్ 17,900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో ఇక రివర్స్ మైగ్రేషన్. చంద్రబాబు అంటూ రాసుకొచ్చారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నేతను చూడలేదని వ్యాఖ్య. ప్రధానిని తిడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆవేదనపూరితంగా అవి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి కేవలం మోదీ ఫోటో, ఆయన స్పీచ్ రిలేటెడ్, చంద్రబాబు అన్న ఒక వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ అనే ఒక ఆవేదన తప్ప వాళ్ళ ఇమేజ్లు ఎక్కడ కూడా వాడలేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏది ఏమైనా కూడా అదొక వార్త. తర్వాత మనం చూసుకుంటే కనుక జూలైలో 5% క్షీణించిన జీఎస్టీ ఆదాయం. గత ఏడాది జూలైలో 3,532 కోట్లు జీఎస్టీ, ఈ జూలైలో 3,366 కోట్లకు పతనం. ఈ ఆర్థిక ఏడాది 4 నెలల జీఎస్టీలో కనిపించిన వృద్ధి. ఏప్రిల్ జూలై కాలానికి జీఎస్టీ ఆదాయం 14,954 కోట్లు మాత్రమే అంటూ కూడా ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందే. విజిలెన్స్ విచారణ పెండింగ్ పేరుతో బిల్లులు ఆపడం ఎంతమాత్రం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. బిల్లుల ఎగవేతపై హైకోర్టును ఆశ్రయించిన పులివెందుల కాంట్రాక్టర్లకు ఊరట అంటూ కూడా మరొక న్యూస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇక్కడ ఒక ఇదం జగత్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం రిపేర్ అంతా చేస్తున్నట్లు, కానీ ఎగిరిపోయింది మాత్రం చంద్రబాబు. అంటే తీసుకొచ్చింది ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఆ ఏర్పాటు కావడానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. కానీ దాని ప్రతిఫలం పొందుతుంది మాత్రం చంద్రబాబు అన్నట్టుగా కూడా ఇదం జగత్ అంటూ కూడా ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరి చూడాలి, ప్రజలకు అంతా తెలుసు, దే నో ఎవ్రీథింగ్ కదా, రైట్. హంద్రీ నీవా నీళ్లు లేవా. శ్రీశైలం ప్రాజెక్టులో 842.3 అడుగులకు చేరిన నీటి మట్టం. అయినా మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయిన రాష్ట్ర ప్రభుత్వం. తీవ్ర వర్షాభావంతో రాయలసీమ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు అంటూ రాసుకొచ్చారు. 821 అడుగుల నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలిస్తున్నటువంటి తెలంగాణ. జూరాల నుంచి కుడి ఎడమ కాలువలు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు నీటి తరలింపు. ఇక వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ప్రవాహం, నీటి లభ్యతపై అధికారుల ఆందోళన. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు అంటే వర్షం పడడం తగ్గిపోయినప్పటికీ కూడా పైనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నీరు అయితే ప్రవహిస్తుంది. బట్ ఇక్కడ శ్రీశైలంలో మనం చూసుకుంటే కనుక 842.3 అడుగులకు చేస్తే నీటి మట్టం. హంద్రీ నీవా నీళ్లు లేవా అంటూ కూడా ఒక న్యూస్ రాసుకొచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ప్రవాహం, నీటి లభ్యతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో తర్వాత మనం ఒక న్యూస్ చూద్దాం. టీడీపీ ముఖల దాష్టికం. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి. పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే విరూపాక్షి బైఠాయింపు. ఆయనపై పోలీసుల దురుసు ప్రవర్తన. దాడిలో విరిగిన ఎమ్మెల్యే సోదరుడి చెయ్యి అంటూ రాసుకొచ్చారు. తర్వాత పట్టణాల్లో వలస ఓటర్లే అధికం. 15 పట్టణ నియోజకవర్గాల్లో 15% పైగా కనిపించిన ఓటర్లు. ఇందులో శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లే అత్యధికంగా 31% ఓట్లు కోల్పోయిన తిరుపతి నియోజకవర్గం సర్ ముసాయిదా జాబితాలో వెల్లడి అంటూ రాసుకొచ్చారు. తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో న్యూస్. అన్నమయ్య జిల్లా తంబాళ్లపల్లి సమీపంలోని సాధుకొండను అధిరోహించి నిరసన తెలుపుతున్న భక్తులు. మైనింగ్ను వ్యతిరేకిస్తూ భక్తులు సాధుకొండ అధిరోహణ. శివనామస్మరణతో 1500 అడుగులు ఎత్తున్నటువంటి కొండెక్కిన వృద్ధులు, మహిళలు కొండపై మైనింగ్ ఆగాలంటూ
వర్షాలు కురవాలని పూజలు, కొండపైన రాత్రి బస చేసిన 84 ఏళ్ల సుధాకర్ రెడ్డి అంటూ కూడా ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, తమ్మళ్ళపల్లికి సంబంధించినటువంటిది. సో తర్వాత మనం చూసుకుంటే కనుక వరద గోదావరి ఉగ్రరూపం, జల దిగ్బంధంలో 100 గ్రామాలు, హుటాహుటిన ఇళ్లు ఖాళీ చేస్తున్న జనం, తిండి లేక ఇక్కట్లు పడుతున్న గ్రామీణులు, భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, గుండెపోటుతో ఒకరు మృతి, వరదల్లో మరొకరు గల్లంతు అంటూ కూడా రాసుకొచ్చారు. బట్ సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామస్తుల ఇమేజ్ అంతా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ప్రభుత్వం దీని గురించి కాన్సన్ట్రేషన్ చేయాలన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే రాసుకొచ్చారు. బట్ ఏదైనా వరద ఉధృతి ఈరోజు సాయంత్రానికైతే ఆ గోదావరి ఉగ్రరూపం నదీమ తల్లి ఉగ్రరూపాన్ని శాంతింపజేస్తుందేమో చూడాలి. ఇప్పుడైతే నీటి పట్ట 55.3 అడుగులకు చేరి 3వ ప్రమాద హెచ్చరికను దాటి ఉప్పొక్కుతుందని వార్త అయితే రాసుకొచ్చారు. సో బ్యారేజీలో నీటి పట్టం రాత్రి 8:40 అయితే 13.75 అడుగులకు చేరడంతో కూడా కొంత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. బట్ ఇక్కడ తిండి లేక ఇక్కట్లు పడుతున్నటువంటి గ్రామీణులు అంటూ కూడా రాసుకొచ్చారు. సో మరి చూడాలి, ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేస్తుంది ఏమో. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూసుకుంటే కనుక దింసానందం అంటూ కూడా అక్కడ నృత్యానికి సంబంధించి మువ్వెన్నెల కళ అంటూ ఇక్కడ రాసుకొచ్చారు. జనమే జయం, ప్రధాని మోదీ దింసా నృత్యంతో ఘన స్వాగతం. ఆయనకి ఓపెన్ టాప్ వాహనంపై నుంచి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ అభివాదం అంటూ కూడా ఇక్కడ ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు, హైలైట్ చేశారు. తర్వాత కొత్తగా రెక్కలొచ్చని అంటూ కూడా స్వర్ణకమలం సినిమాలో ఉన్నటువంటి పాటలోని మొదటి ఇది కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర కళలకు ఇవి కొత్త రెక్కలు, మొత్తం ఆంధ్ర అభివృద్ధికి తెరుచుకున్న ఉత్తర ద్వారాలు, ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర, సాగర తీరాన్ని ఆకాశం ముద్దాడే ముచ్చటైన రోజులు, ప్రపంచాన్ని నేరుగా నవ్యాంధ్రతో అనుసంధానించే విహంగ మార్గాలు, ఉత్తరాంధ్రకు తలమానికంగా సీమాంధ్రకే గర్వకారణంగా నిలిచిన క్షణాలు, అంతర్జాతీయ కంపెనీల రాకతో వాణిజ్య రాజధానిగా మారిన విశాఖ నగర విమానయానానికి మంచి రోజులు అంటూ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గ్రాండ్గా టేకాఫ్ అయింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి విమానాశ్రయాలను చూసి మనకేది ఇంతటి భాగ్యం అనుకున్న ప్రయాణికుల ఆకాంక్ష నెరవేరింది అంటూ కూడా మొత్తం మీద ఎర్ర బస్సు కూడా రాని ప్లేస్కి ఎయిర్ బస్ వచ్చేలా చేశారంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం, అంగరంగ వైభవంగా పండుగల కార్యక్రమం. స్వర్ణాంధ్రకు శుభదినం, వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్, చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, ఏపీలో కోస్టల్ ఎకానమీ కారిడార్ అభివృద్ధి, తద్వారా బ్లూ అకాడమీ బలోపేతం. ఇందులో భాగమే మూలపేట, రామాయపట్నం పోర్టులు, ఆసియాకే ఉత్పత్తి కేంద్రంగా ఉత్తరాంధ్ర, పేదల కళ్ళ సహకారమే లక్ష్యంగా అభివృద్ధి, సామాన్యుల విమానకల తీర్చిన ఉడాన్, ఒకే కుటుంబం పేర్లు పెట్టే సంస్కృతికి స్వస్తి, అందుకే ఈ ఎయిర్పోర్ట్కు అల్లూరి పేరు, ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ అంటూ కూడా రాసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ఇకపై ఉత్తమాంధ్ర, భోగాపురం విమానాశ్రయంలో కొత్త దశ, సీఎం చంద్రబాబు, ఉత్తరాంధ్ర కళ్లకు రెక్కలు అందించిన ఘనత కూటమిదే, ఎర్రబస్సే రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చేలా చేశాం, అవహేళన చేసిన వారి అడ్రస్ లేకుండా పోయారు, నాడు కొబ్బరికాయ కొట్టాం, నేడు గుమ్మడికాయ కట్టాం, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఉత్తరాంధ్రలో 8 ప్రాధాన్య సాగు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటితో 5.57 లక్షల ఉద్యోగాలు, ఉత్తరాంధ్రకి వలసొచ్చే రోజులు వచ్చాయంటూ కూడా రాసుకొచ్చారు. మోదీని మించిన నేత మరొకరు లేరు, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు, జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన తిడుతుంటే బాధేసింది, దేశం కోసం కష్టపడుతున్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా, 25 ఏళ్లలోపు పిల్లలను సరైన దారిలో పెట్టాలి, క్రమశిక్షణ సంస్కారం నేర్పాలి, చంద్రబాబు మార్గదర్శకంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇక మొత్తం మీద నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. ఉత్తరాంధ్ర కళలకు మోదీ రెక్కలిచ్చారు, మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ ప్రతిరూపమే భోగాపురం ఎయిర్పోర్ట్, ఏపీకి గ్రోత్ ఇంజన్గా ఉత్తరాంధ్ర, బంగారు భవితకు నిలయం అంటూ ఇది ఉత్తరాంధ్ర దెబ్బ అర్థమైంది రాజా అంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతిలో. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక లేడీస్ అండ్ జెంటిల్మెన్, విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం అంటూ ఇక్కడ మరొక హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ చూద్దాం. 4 నుంచి నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ, రాష్ట్రంలో 13 నుంచి ప్రక్రియ, మొత్తం అడిగి మరీ చంపేశారు, జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు అంటూ మరో న్యూస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మళ్ళీ ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేశారంటే మరి కేంద్రం ఏ దిశగా ఆలోచిస్తోంది, ఆర్మీ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళు తోక జాడించిన పరిస్థితి. సో మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి. ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే, ప్రస్తుత సమావేశాల వరకు మహిళా బిల్లును పక్కన పెట్టాలని నిర్ణయం, జంజీ ఉద్యమం నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం, వచ్చే వారం ఎజెండాలో ఈ బిల్లులు లేవన్న అధికార వర్గాలు, ఇతర బిల్లులు ఆమోదింపజేసుకుని నిరవధికంగా వాయిదా వేసే ఛాన్స్ అంటూ
ఒక వార్త మనం చూస్తున్నాం డీలిమిటేషన్కి సంబంధించి. తర్వాత శనివారం శ్రీశైలం డ్యామ్ ట్రస్ట్ లెవెల్కు చేరిన నీరు వడివడిగా కృష్ణమ్మ. శ్రీశైలానికి 4 రోజుల్లో 25 టీఎంసీల వరద, ఒక్క రోజులోనే 12.5 టీఎంసీలు. జూరాల నుంచి 1.80 లక్షల క్యూసెక్కులు. ప్రస్తుత నీటి నిల్వ 65 టీఎంసీలు. వరద చూసుకుంటే మరో 5 రోజులు కొనసాగే అవకాశం. కాస్త తగ్గిన గోదావరి 28 గ్రామాలు జలదిగ్బంధం. ఏజెన్సీకి ముంపు బెడద. 100కు పైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత మనం చూసుకోవచ్చు, ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జిలు అవుతున్నారు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు. ఎంపిక కారణాలు పేర్కొనడం లేదు. దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు. ప్రతిభావంతులకు అన్యాయం. కొలిజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం. దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇవి ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. ఇక ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక, సో హెల్దీ ప్లేట్ యంగ్ లైఫ్, క్రీమ్స్ కాదు కిచెన్నే నమ్ముకున్న 40+ ఏజ్ గ్రూప్ అంటూ కూడా ఎలా హెల్తీగా ఉండాలి ఏంటి అనేది రాసుకొచ్చారు సండే స్పెషల్లో. ముఖ్యంగా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది నేడే లష్కర్ బోనాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి కూడా ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామునే హైదరాబాద్ సంబంధించి అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాలు సమర్పించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. సో ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకోవాలి. స్టోరీ కాదు, బేస్డ్ ఆన్ హిస్టరీ. సో ఏదైతే ఇక్కడ 1800 కాలం ఆ టైం 1813 ఆ టైంలో కూడా ఈ ట్విన్ సిటీస్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ అనే ఈ ప్రాంతం అప్పుడు ట్విన్ సిటీస్గా ఉన్నాయో లేదనేది తెలీదు. బట్ ఈ ప్రాంతంలో అయితే ప్లేగు వ్యాధి బాగా ప్రబలి ప్రజలు చనిపోతూ ఉంటే కూడా మన సైనికులు కొంతమంది ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ ఆ ప్లేస్లో అమ్మవారిని వేడుకుని ఇక్కడ ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రజలు హాయిగా ఆరోగ్యంగా ఉంటే నిన్ను ఇక్కడ నెలకొల్పుకొని బోనాలు సమర్పిస్తామని మొక్కుకోవడంతో ఆ తర్వాత ప్లేగు వ్యాధి అంతా తగ్గిపోవడం, తర్వాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకుని ఆమె రూపాన్ని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సింహవాహిని అమ్మవారిగా కొలుచుకుంటూ బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అలాంటి అమ్మవారికి కృతజ్ఞతగా కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆదివారంలో. ప్రస్తుతం మనం ఈరోజు 2వ తారీఖు ఆగస్టుకి సంబంధించి ఈరోజు అక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు చాలా గ్రాండ్గా. సో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. ఆ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నీట్ కట్ ఆఫ్ మార్కులు ఖరారు అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఆగస్టు 19 నుంచి పోలీస్ జాబ్స్కు అప్లికేషన్స్ అంటూ కూడా పోస్టులకి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక మెట్రోకు మళ్ళీ కేంద్రం బ్రేకులు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చలు జరిగి నెలగడిచినా కదలని ఫైల్ అంటూ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ ఫేజ్ 2 వాల్యుయేషన్ కోసం నేటికి కన్సల్టెంట్స్ ఏదైతే నియమించిన కేంద్రం అంటూ కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. తర్వాత డబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి, ఫార్మా టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతాం ప్రధాని మోదీ అంటూ కూడా ఒక న్యూస్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మోదీని తిడితే నాకు కన్నీళ్ళు వచ్చాయి, మోదీ మీద మాట పడితే మా మీద పడ్డట్టే అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి 2370 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం అంటూ కూడా తెలంగాణకు సంబంధించిన మరొక వార్త మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎస్ఆర్ఎస్సి ఆయకట్టుకు నీటిపై 2 రోజుల్లో ప్రకటన అంటూ కూడా ఇక్కడ మనం ఒక ఫైల్ ఇమేజ్ని మనం చూసుకోవచ్చు. అక్కడ అధికారులు వాళ్ళకి సంబంధించి కూడా క్షమించడం కాదు క్షమాపణ చెప్పండి ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్ అంటూ ఒక వార్త. సో తర్వాత మనం చూసుకుంటే కనుక నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై పీసీసీ ఫోకస్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రులకు అభ్యర్థుల లిస్టులో తయారీ బాధ్యతలు అంటూ ఇక్కడ రాసుకొచ్చారు. సో ఈరోజు ప్రభాత వెలుగులో వచ్చినటువంటి వార్తలు అయితే ఇవి. హెల్దీ డైట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనం ఇందాక అనుకున్నాం. ఇండియా గోల్డెన్ పంచ్ దాదాపు 10లో 7 స్వర్ణాలు సాధించారు కామన్వెల్త్ గేమ్స్లో మన భారతదేశ సూపర్ క్రీడాకారులు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కంగ్రాచులేషన్స్. సో ఇవి ప్రధానంగా నేడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. రేపు తిరిగి ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. మార్నింగ్ 8 AM పేపర్ వాచ్ అనాలిసిస్లో ప్రైమ్ 9కి సంబంధించి. సో ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.